పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం తలెత్తింది. పార్లమెంట్ లో కొంతమంది దుండగులు చొరబడ్డారు. గోడ దూకి పార్లమెంట్ లోకి ప్రవేశించారు. అయితే ఆ దుండగుని అదుపులోకి తీసుకున్నారు సెక్యూరిటీ సిబ్బంది. ఉగ్రదాడి కోణంలో ఉన్నతాధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే పార్లమెంట్ అటాక్ మీ గతంలో గుర్తుంటుంది. పార్లమెంట్ అటాక్ కి సంబంధించి కొంత కలవరపాటు గురి చేసేటువంటి అంశాలే గతంలో చోటు చేసుకున్నాయి. సో జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు పార్లమెంట్ అటాక్ 2001 డిసెంబర్ 13న లష్కర్ ఇ తోయిబా అండ్ జైష్ ఈ మహమ్మద్ సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన 5 ఉగ్రవాదులు పార్లమెంట్ అటాక్ కి పాల్పడితే ఇప్పుడు మరోసారి అటువంటి ఘటనే అన్నట్టుగా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బికాస్ ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాలు ఇవి. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఇప్పటికీ ఇంకా ఇండియా పాకిస్తాన్ మధ్య ఏదో రకమైనటువంటి ఒక అలజడి, ఒక వార్తలు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. ఇదే సమయంలో కొంతమంది దుండగులు పార్లమెంట్లోకి అటాక్ ఇవ్వడం పైన కొంత కలవరపాటు గురి చేసే అంశంగానే ఉంది. సో పార్లమెంట్లోకి అటాక్ అనేది మళ్ళీ గుర్తు చేస్తున్నారా, పార్లమెంట్ పై డైరెక్ట్గా మేము ఈజీగా ఎంట్రీ ఇవ్వచ్చు అనేటువంటి ఒక సంకేతాన్ని పంపిస్తున్నారా అనే రకంగా అనేక కోణాల్లో కూడా పోలీసులు అక్కడ సెక్యూరిటీ సిబ్బంది దర్యాప్తు చేపడుతున్నారు. సో ఒక గుర్తు తెలియని దుండగుడు గోడ దూకి పార్లమెంట్ వెలుపలికి ఒకసారిగా రయ్యమని దూసుకొచ్చే ప్రయత్నం చేశాడు. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడు? నిరసన గలమేనా, లేదా పార్లమెంట్ పైన అటాక్ చేసే కుట్రనా, లేదా ఇంకేదైనా దాగి ఉందా అనే కోణాల్లో ప్రస్తుతానికి పోలీసులు కొంత దర్యాప్తు ప్రారంభించారు.